ఘోరాతి ఘోరం, ఘోరాతి ఘోరం, అతి ఘోరం, అతి అయినా ఘోరంలో ఘోరంగా నీళ్ళ కోసం ఈ అడవి వెంబటి అమ్మా అయ్యా కుయ్యా అని పట్టి తిరుగుతున్నాం అప్ప. నీళ్ళ కోసం తిరుగుతున్నారంటే అంత ఇంత కాదు. ఈ ఆడ నుంచి ఆడికి వస్తాము చూడండి. అందుకే అడవికి వచ్చేటప్పుడు అన్నీ సేఫ్టీగా రావాలి, అన్నీ తెచ్చుకోవాలి అనేది. బరువు కదా అని చేతులు ఉప్పుకుంటూ వచ్చామా. ఇది అబ్బా దొరికిందయ్యా నీళ్ళు. ఆహా నీళ్ళు దొరికి నీకు వచ్చింది. నీళ్ళు వచ్చింది. నీళ్ళు తాగండి, నీళ్ళు తాగండి. ఆడ మా అబ్బోడు వచ్చపోసాడు, పోస్తా ఉంది. ఇంకా పోతావా? ఇంకా ఉంది చూడా. అబ్బా ఈతకాయలు కూడా లేవా ఫ్రెండ్స్. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, దూరాభారం పోయినా, కొండ ప్రాంతం పోయినా, ఎక్కడ పోయినా బరువైనా సరే మనకి ఏమేమి కావాలో మోసుకొని రండి తప్ప మేము ఊహించుకుంటూ వస్తాం, చేతులు ఆడించుకుంటూ వస్తాం అన్నారంటే పైకి పోవాలనిపిస్తే రండి. ఆ విధంగా మాకు తెలిసినవి కాబట్టి పొదలో గిదలో దూరు ఎతికిదో పట్టేసిన వాటర్ని. మీరు తెలియని ఏరే పోయి నాకు అన్నీ తెలిసిన బిల్డప్ ఇస్తే నీళ్ళకి ఆవేశానికి పోవాల్సిందే పైకి. ఇంకా ఇప్పటికీ మేము 2 సీక్రెట్లు కనిపెట్టినాం అక్కడ. ఇంకా అతి సీక్రెట్ కనిపెట్టేది కాస్తాం. 2 సీక్రెట్లు అంటే మీకు ఈ వీడియోలో తెలిసి ఉంటుంది, నేను చెప్పకూడదు, మళ్ళీ నాకు డేంజర్. దీనివల్ల కూడా ప్రాణహాని ఉందంటే నమ్ముతారా? మాది రౌడీజం ఎక్కువ మా ఏరియాలో. ఫస్ట్ టైం మోహన్ రావడం ఇక్కడికి. నేను ఎక్కడ ఫ్లో అవ్వాల్సిందే, నాకు పంప తీసే వాళ్ళు చెప్పేదా ఫ్లో అనా? ఇంకా పాయింట్స్ రావాల్సి వచ్చినావా? ఇక్కడ మా దూడ వచ్చిపోసేట్టుగా ఉంది, అక్కడే మా ఒక్కరు వచ్చిపోసేట్టుగా ఉంది. సీక్రెట్ ప్లేస్ భలే ఉంది తప్ప. ఇది మీరు నా ఏరియాకి వచ్చి నన్నే బెదిరిస్తున్నారు. పోతారా కొట్టమంటారా? రే నేను చెప్పేది మీకు రా, నన్ను వదలండి రా, లేదంటే మిమ్మల్ని కొట్టేస్తాను రా. మా తమ్ముడిని పిలుస్తా ఉండు. రే వెళ్ళండి రా, వెళ్ళండి. నా కొడుకులు ఎవర్రా వీళ్ళు, నన్ను కెమెరా తీస్తున్నారు. కొడతా చాటా పరక, అద్దె చాట, ముక్కాలు చాట. అడవి నేరేడు అనమాట, పెరుక్కుంటున్నాం ఇంచేంక నాటడానికి. ఇది బాగా నాటి జీవామృతం అంటే నేచురల్ ఫార్మింగ్లో చేసామంటే ఎంత మాత్రం వస్తుందో చూడాల. ప్రయోగానికి ఎత్తుకుపోతాను అనమాట. ఖచ్చితంగా బతికిస్తాను నేను దీన్ని. ఇది మామూలు, ఇది కోసుకున్నాం, చెట్లు కూడా ఎత్తుకున్నాం. మబ్బులు వాన పడతాం చూడండి, వాన ఎట్ట పడతాం. వాన పడకపోతే ఇంకా వెయిట్ చేసినచ్చు, వాన పడుతుంది, ఏం చేయాలా? ఖచ్చితంగా కిందకి వెళ్ళాల్సిందే. ఈ ఆకులు కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులకి, మోకాలు నొప్పులకి యూస్ చేయొచ్చు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఆకు చెమటలు కారిపోతుండే, చీకటికలు ముద్దులు పెడుతుండే. మస్కిటోస్
నొసకింటాకు కనపడలేదు కదా, ఆడుండింది మళ్ళీ కనపడాల నొసకింటాక. పోయి నొసకింటాకులు చేపెట్టాం. అది కూడా మమ్మల్ని బాగా నొసకింటాకు కాదు, దొరదకుంటాకు. దొరద పుట్టిస్తుంది ఆ ఆకు. మేము నొసకింటాకు అంటాంలేండి. మంకీ ఆడ అరస్తా ఉంది, పై అంట. అడవి నేరేడు ఇది ఈ నేరేడు చెట్టే. ఈ నేరేడు చెట్లు పెరుక్కుపోతున్నాం, నాటుకుంటాం. మా పెరటి నేరేడు చెట్టులో ఉన్న ఓ నేరేడు పడినే. మా పెరటి జామ చెట్టుపై 2 చిలకల ఏదో పాట ఉందా, పెళ్లి సందడిలో. ఓకే, ఆ సాంగ్కి ఈ సాంగ్ నో మ్యాచింగ్. పాడేవాళ్ళు పాడితే మ్యాచింగ్, నేను పాడితే ఎట్ట మ్యాచింగ్ అవుతుంది? నో మ్యాచింగ్. ఇలా వెళ్ళాలప్ప ఆ పొదల్లోకి. ఇది మడ్డి చెట్లు కాదులే, మడ్డి చెట్టు ఆకలికను ఈ ఆకలికి డిఫరెన్స్ లేదా? అంటే మన వచ్చింది తిట్టే కదా. అబ్బా దేవుడా, కొండదారు రాజా, అరకు ట్రైబల్స్ అట్లా ఎట్లా అని చెప్పి వాళ్ళు అడుగులు ఉంది, అది ఉంది, ఇది ఉందని చూపించేస్తారు. లక్షలు వేసి వస్తుంది. సేమ్ మనం అడుగు చూపిస్తున్నాం, మనకి ఎందుకు రాదు అని నా డౌట్. అని పాట పాడితే రాదు. నన్నారు వీరా. ఓహో అదే, ఇది నన్నారు వీరంట. ఇదే నన్నారు వీరు అనేది. ఇది మోహన్, మనం మీ చేంకర్ తిన్నామే 5 కలింకాయలు ఇవే కదా? కలింకాయ కాదు కదా, సేమ్ అదే విధంగా ఉంది, మాదిరిగా ఉంది. కాయలు పెద్ద వస్తాయి, చిన్న కూడా. అవునా? కానీ స్మెల్ అయితే ఆల్రెడీ మామూలుగా పరికి పనులు అంటారు చూడు, ఆ విధంగా వస్తాను. పరికి పనులు ఉంటాయి చూడు, అదేమబ్బా నల్లగా పరికి పనులు. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఎవరా అంటే, పూర్వకాలంలో మన పెద్దోళ్ళు ఈ వేర్లని చట్నీ చేసో దాన్ని చేసి తింటారన్నమాట. ఏర్లు ఎముకలకి భయంకరమైన పుష్టి అన్నమాట ఇవి. ఇప్పుడు దీన్ని కేర్లెస్గా వదిలేస్తున్నారు. దీన్ని ఇంటికి నాటుకుంటే పెరట్లు వేస్తే వచ్చేస్తుంది. తెంపుకో, మనం నాటుకున్నాం. ఈ మధ్య ఆడ కనబడట్లేదు ఇది, ఇప్పుడు కనబడుతుంది. దీనిగా వదలకూడదు. సూపర్. ఇది మీకు ఏడ కనబడినా కోట్లతో సమానం అన్నమాట. అల్లి ఏరు దీని పేరు నల్లేరు. ఓకే, దీని గురించి ఒక వీడియో తీశాడు, లక్షలు వ్యూస్ వచ్చింది. అది ఇది పైన తోలు తీసేసి ఆ గుజ్జుని బాగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. చేసి ఏడ నొప్పి ఉందో మోకాలు కడ కానీ నొప్పి ఉన్న ప్రదేశాలు పెడితే, ఎమికి ఇరిగిన ప్లేస్లో పెడితే పెట్టకూడదు, తినాలి. కట్టుకుంటే నొప్పి ఉండే చోట కట్టుకుంటే నవ్వు వస్తుందంట. దీన్ని కట్టుకోకూడదంట. చట్నీలు కూరలు చేసి తినచ్చు. అది చేసి తినడం వల్ల ఎముకలు దృఢత్వంగా ఉంటాయి. విరిగిన ఎముక అతుక్కుంటుంది. బాడీకి మజిల్స్కి కానీ ఎముకలకు కానీ బాగా పనిచేస్తుంది ఈ ఏరు. నాటు వైద్యులు దగ్గరికి పోతే దీని గురించి ఏమి ఉన్నాయో, ఏం యూస్ అన్నీ చెప్పేస్తారు. మనకు తెలిసింది కొన్ని, అందులో నాకు తెలిసింది 2, అది మీకు చెప్పేసా. ఇంత పెద్ద అడవిని ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు 50,000 సబ్స్క్రైబర్ రావాలి. అప్పుడుదా పెద్ద అడవిని ఎక్స్ప్లోర్ చేస్తా. పనిలో పని మీకు ఒక స్మాల్ గిఫ్ట్ కూడా ఇస్తా. 1,00,000 సబ్స్క్రైబర్ చేస్తే క్షణం మూవీ రిలీజ్ చేస్తా.
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, కెమెరామ్యాన్ ఆల్ ఇన్ వన్. మురళీ పోతగుంట. వచ్చాం కదా, ఆ వాటర్ ఇలా ఈ వంకలో ఇటు వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇదే మా ఏరియాకి కూడా వస్తుంది ఈ వంక, మా విలేజ్కి. కాదు మోహన్, మనం పెరుకునే చెట్టుకి ఇప్పుడు ఈ చెట్టుకి ఏమైనా తేడా కొడుతుందా? కరెక్ట్ అయినా నాకు డౌట్గా ఉంది. పర్ఫెక్ట్ కదా చూడు. ఈ ఆకు చిన్నది ఉండి ఈ ఆకు ఎంత పెద్దది కూడా అంతే కదా. ఓకే 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 డన్. అదొకటి దొరికింది, అదొకటి ఇదొకటి. ఓకే ఓకే ఓకే. ఇది నేరేడు. ఓకేలే, ఇది కూడా అదేనా? ఓకే ఓకే ఓకే. చూడు దానిపిండి. ఒకటే కదా. అడవిలో అందగాళ్ళు. టైట్లు అదే భలే ఉంటాడు. ఇంకా చిన్నది ఇట్లా కనబడు కదా ముళ్ళు. చిన్న చెట్టు ఎప్పుడు ముళ్ళు ఉండవు. ఒకనాటికి మేక తెచ్చుకోవచ్చు. గమ్ముని ఒక 1 hour సైలెంట్గా ఉండాలా. ఈ గోవులు, చిలకలు అవి ఇవి వచ్చేది సౌండ్ బలి ఉంటుంది. గాలి సౌండ్ వినపడుతుంది. అదే ఎట్లా పోవచ్చు అట్లా పోయిన ఒకటి. క్షణక్షణం స్టోర్ రాసానికి పెన్ను, పేపర్, బుక్ ఎత్తుకొని అబ్బాయిలు ఉంటాయి. ఆ అబ్బాయి కూర్చొని స్టోరీ రాసుకున్నా. సింపుల్ ఉండా. చెప్పు. ఒకనాటికి అశోక్ రమ్మను, ఉదయం రమ్మను, జగదీష్ రమ్మను టెంట్ వేసుకొని పోయిందా. నాకు వీడియో వస్తుంది, నీకు చికెన్ వీడియో వస్తుంది. ఉయ్యాల కూడా ఉంది. చెట్టు అక్కడ పక్క 2 చెట్లు ఉన్నాయి, నేర చెట్లాగా కట్టుకుని ఊగా చేయం ఉంటా. కనికలేం చెట్టు కాడ ఎత్తిన ఆడ కట్టుకుని ఊగినా వాన పడుతూ ఉంది ఆ ఏరియాలో. పెద్ద అట్లా వచ్చేవన్నా ఇటు రాదు, ఎట్లా పడేవన్నా వస్తుంది మనకి. హలో